గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సమావేశాలు దాదాపు పూర్తయ్యాయి. ఓటర్ జాబితా సవరణలు, ఎస్ఐఆర్ వంటి అంశాలపై కూడా పార్టీలో సమీక్షలు కొనసాగుతున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకు నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లో సంస్థాగతంగా పట్టు మరింత బలపరచడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సమావేశాలు దాదాపు పూర్తయ్యాయి. ఓటర్ జాబితా సవరణలు, ఎస్ఐఆర్ వంటి అంశాలపై కూడా పార్టీ సమీక్షలు కొనసాగుతున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకు నిలబెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లో సంస్థాగతంగా పట్టు మరింత బలపరచడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేము సమాయత్తం అయ్యాం, రెడీ అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఏ విధంగా అడుగులు ముందుకు పడబోతున్నాయి? రమణ, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం, గ్రేటర్ హైదరాబాద్ పైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. సో ఆ యొక్క సమావేశంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు చాలా బలంగా హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కొంత తీసేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు అనుమానం ఉంది. అందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి కుట్ర చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో చాలా ఎక్కువ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నుదన్నుగా హైదరాబాద్ నిలిచింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నుదన్నుగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నిలవబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు జీహెచ్ఎంసీ జెండా అంటే ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో ఎగరేస్తామని చెప్పేసి కూడా పార్టీ చెప్తూ వస్తుంది. సో అందుకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పటిష్టపరిచేందుకు ముఖ్యంగా కేడర్ని నూతన ఉత్తేజంతో పటిష్టపరిచేందుకు కూడా ఒక ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ముగిశాయి. అంటే మనకి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకుంటే ఎల్బీ నగర్ కానీ,
ముషిరాబాద్ చూసినా, ఉప్పల్, అదేవిధంగా మనకి మిగిలిన కాన్స్టిట్యున్సీలు చూస్తే మల్కాజ్గిరి, మేడ్చల్, అదేవిధంగా కూకట్పల్లి, సో ఇట్లా మన షేర్లింగంపల్లి, ఇట్లా చూసుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈ సమావేశాలలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉత్తేజం చూస్తున్నా, అదేవిధంగా కార్యకర్తల ఉత్తేజం చూస్తున్నా కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే అత్యధిక స్థానాల్లో, అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా అంటే ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. అత్యధిక స్థానాల్లో గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో అందుకు ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలే కాదు, సో మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే దాదాపుగా 90కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉండడం, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తూ వస్తుంది. కాబట్టి సో ప్రత్యేక దృష్టి మాత్రం రమణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా ఉండేందుకు మాత్రం కింది స్థాయి శ్రేణులతో కలిసి, అంటే మనకి బిఎల్ ఓళ్ళతో కలిసి బిఎల్ఏగా ఒకరిని నియమించుకొని, సో ఎస్ఐఆర్ ప్రక్రియ మనకి జూన్ ఈ నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి జూలైలో ముగుస్తుంది కాబట్టి, సో ఈ యొక్క ఎప్పుడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందో అప్పుడు బిఎల్ఓలతో కలిసి ఆ బిఎల్ఏ ఎప్పటికప్పుడు అంత నిరంతరం అంటే ఉన్నటువంటి ఆ బూత్ లెవెల్ ఏరియాలో ఓట్లు ఏమైనా బీఆర్ఎస్ ఓట్లు తొలగించారా, కొత్తగా ఏమైనా యాడ్ అయ్యాయా, వారికి యాడ్ అయిన వారికి సంబంధించి చూస్తే వారు హైదరాబాద్లో ఉండేవారైనా, అసలు వాళ్ళకు ఓటు వినియోగించుకునే వయసు ఉందా లేదా ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పర్యవేక్షణ చేసుకోవాలని చెప్పేసి కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సవాలుకు సిద్ధమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.